హాయ్, వెల్కమ్ టు టెక్ అవి. నేను మీ కీర్తిసాగర్. సిఎంఎఫ్ వాళ్ళు లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన సిఎంఎఫ్ ఫోన్ 1కి ఇప్పుడు లాంచ్ చేసిన సిఎంఎఫ్ ఫోన్ 2కి ప్రైస్లో అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది. మరి ఫీచర్స్, పర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ లాంటి విషయాల్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉందా? వీళ్ళు సిఎంఎఫ్ ఫోన్ 1తో అయితే ఒక స్టాండర్డ్ని అయితే సెట్ చేశారు. వీళ్ళు ప్రీవియస్గా సెట్ చేసుకున్న స్టాండర్డ్స్ని ఈ సంవత్సరం వీళ్ళే బీట్ చేయగలిగారా? ఈ సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రోలో ఏ ఫీచర్స్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఈ ఫోన్తో పాటు కస్టమర్స్ రకరకాల యాక్సెసరీస్ అయితే కొనుక్కోవచ్చు. కానీ ఈ యాక్సెసరీస్ ఏవి లేకపోయినా కూడా జస్ట్ ఒక మొబైల్ లాగా ఈ ఫోన్ బాగుంటుందా? వాల్యూ ఫర్ మనీ అనా? ఈ మొబైల్కి బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్క్రూస్ని మీరు రిమూవ్ చేయొచ్చు. కానీ మొబైల్స్ కనే కాదు, ఏ ప్రోడక్ట్ కైనా సరే కొన్ని స్క్రూస్ ప్రొవైడ్ చేసి ఆ స్క్రూస్ రిమూవ్ చేయొచ్చు అంటే దానికి సంబంధించిన ఏదో ఒక పార్ట్ని సపరేట్ చేయొచ్చు అని అర్థం. మరి ఈ మొబైల్కి స్క్రూస్ని రిమూవ్ చేసిన తర్వాత ఏ పార్ట్ని సపరేట్ చేయొచ్చు? ఏమీ సపరేట్ చేయలేం. కానీ ఈ మొబైల్తో పాటు వీళ్ళు ఒక సపరేట్ బ్యాక్ ప్యానల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అది బాక్స్లో రాదనమాట, సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. దీనికి అటాచ్ చేసుకొని మళ్ళీ స్క్రూస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ చేసేయడమే. దాని యూజ్ ఏంటంటే వీళ్ళే సపరేట్గా 2 ఎక్స్టర్నల్ కెమెరా లెన్సెస్ అయితే అమ్ముతున్నారు. ఆ బ్యాక్ ప్యానల్కి ఈ ఎక్స్టర్నల్ కెమెరా లెన్సెస్ని అయితే అటాచ్ చేసుకొని బెటర్ పిక్చర్స్ని అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అవి కూడా సపరేట్గా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ పరంగా చూస్తే ఇది ఒక మంచి ఐడియానే. చాలా స్మార్ట్గా డిజైన్ చేశారు. ఎందుకంటే ఈ మొబైల్ యొక్క లాస్ట్ ఇయర్ మోడల్లో ఈ విధంగా స్క్రూస్ రిమూవ్ చేసి దీనికన్నా ఒరిజినల్ బ్యాక్ ప్యానల్ రిమూవ్ చేసే ఆప్షన్ ఇవ్వడం వల్ల వాటర్ రెసిస్టెన్స్ విషయంలో వీళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఈసారి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే డిఫరెంట్గా ట్రై చేశారు. దీనివల్ల ఈసారి ఈ మొబైల్కి IP54 రేటింగ్ అయితే వచ్చింది. అంటే ఈ మొబైల్ డైరెక్ట్గా నీళ్ళలో పడితే తట్టుకోలేకపోవచ్చు, కానీ ఈ మొబైల్ మీద కొన్ని నీళ్లు పడితే మాత్రం కొంతవరకు ప్రొటెక్షన్ అయితే ఇవ్వగలుగుతుంది. కానీ దీని ఎక్స్ట్రా యాక్సెసరీస్ మాత్రం లాస్ట్ ఇయర్ వీళ్ళు సిఎంఎఫ్ ఫోన్ 1తో అమ్మిన యాక్సెసరీస్ ఏవి ఈ ఇయర్ ఈ మోడల్కి ఫిట్ అవ్వవు. ఈ ఇయర్ ఈ మోడల్తో పాటు మీరు ఏమైనా యాక్సెసరీస్ యూజ్ చేసుకోవాలనుకుంటే వాటిని సపరేట్గా పర్చేస్ చేసుకుని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీకి దాన్ని యూజ్ చేసుకునే యూజర్స్కి మధ్యలో సప్లయర్స్, రీటైలర్స్ లాంటి మిడిల్ మెన్ ఉన్నట్లే ఇప్పుడు ఈ మొబైల్ విషయంలో కూడా ఈ మొబైల్కి దీనికి సంబంధించిన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్కి మధ్యలో ఈ ఎక్స్ట్రా బ్యాక్ ప్యానల్ అనేది ఇంకొక ఎక్స్ట్రా ఫిట్టింగ్ అవుతుందన్నమాట. మరి ఈ మొబైల్ యొక్క వాటర్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు ఈ విధంగా చేయాల్సి వచ్చింది. వాటర్ రెసిస్టెన్స్ని ప్రొవైడ్ చేశాం కాబట్టి మాడ్యులర్ డిజైన్ని ప్రొవైడ్ చేయలేకపోతున్నాం అని చెప్పి పూర్తిగా మాడ్యులర్ డిజైన్ని డిస్కంటిన్యూ చేయకుండా ఈ విధంగా కొత్తగా ఆలోచించి వీళ్ళ యూనిక్ డిజైన్ని అయితే కంటిన్యూ చేసినందుకు వీళ్ళని మెచ్చుకోవాలి. ఇది ఒక మంచి డెసిషను. ఇది ఒక్కటే కాకుండా వీళ్ళు ప్రతి ఒక్క ఫీచర్లో వీళ్ళు మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి అయితే ట్రై చేశారు. అవేంటో కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ అన్నిటికంటే ముందుగా చెప్పుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్ గురించి. ఏదో ఒక కెమెరాని ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేశారు అన్నట్లుగా కాకుండా ఒక మంచి కెమెరా సెటప్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో అందరూ సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే ఈ మొబైల్లో వీళ్ళు 2x ఆప్టికల్ జూమ్తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే కెమెరా మనకు 20x వరకు డిజిటల్ జూమ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మెయిన్ కెమెరా కూడా 50 MP కెమెరానే వాడారు. ఈ 50 MP మెయిన్ కెమెరాలో వీళ్ళు వాడిన సెన్సార్ ఏదైతే ఉందో అది ఈ ప్రైస్ సెగ్మెంట్లోనే లార్జెస్ట్ సెన్సార్ అని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అలాగే థర్డ్ కెమెరా విషయానికి వచ్చేసరికి 2 MP డెప్త్ సెన్సార్కి బదులుగా 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి 16 MP సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం ఇంప్రూవ్మెంట్స్లో చెప్పుకోవాల్సింది ప్రాసెసర్ గురించి. వీళ్ళు లాస్ట్ టైం ఫోన్ 1లో వాడిన మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ప్లేస్లో అదే ప్రాసెసర్కి ఇంప్రూవ్డ్ వర్షన్ అయినటువంటి 7300 ప్రో ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చారు. ఇది మనకు ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేసుకుంటే CPU పర్ఫార్మెన్స్ విషయంలో 10% ఇంప్రూవ్మెంట్, అలాగే GPU పర్ఫార్మెన్స్ విషయంలో 5% బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన సిఎంఎఫ్ ఫోన్ 1 యొక్క ప్రైస్ రఫ్గా ఒక 15,000 ఉంటుంది వితౌట్ ఛార్జర్ అనమాట. అంటే ఆ మొబైల్తో పాటు బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయలేదు. అదే పాత మోడల్ అయినటువంటి సిఎంఎఫ్ ఫోన్ 1ని బాక్స్లో ఛార్జర్తో పాటు ఇదే కంపెనీ వాళ్ళు అమ్మాల్సి వస్తే దాని ప్రైస్కి మినిమం ఇంకొక 2,000 అయితే ఎక్స్ట్రానే ఉంటుంది. అంటే ఆ పాత మోడలే ఛార్జర్తో పాటు మనకు రఫ్గా 17,000 పడుతుంది అనమాట. అయితే ఈ సంవత్సరం వీళ్ళు సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రోని లాంచ్ చేశారు. మరి సిఎంఎఫ్ ఫోన్ 2 లేదా? లేదు బ్రో, ఇది జస్ట్ ప్రో. ఈ ఫోన్ని ఛార్జర్తో పాటు వీళ్ళు బేస్ వేరియంట్ని 18,999కి అమ్ముతున్నారు. ఆఫర్స్తో కలుపుకుంటే మనకు 17,999కే వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ మోడల్ని ఛార్జర్తో కలుపుకొని వీళ్ళు ఏ ప్రైస్కి అయితే తీసుకురాగలిగుండే వాళ్ళు ఈ ఇయర్ లాంచ్ చేసిన మోడల్ని ఛార్జర్తో కలిపి ఒక 1000 రూపాయలు అటు ఇటుగా ఇంచుమించు అదే ప్రైస్కి అయితే లాంచ్ చేశారు. మరి ఛార్జర్ విషయంలో ఒక్కటే కాకుండా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ఏదో ఒక రకంగా ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి అయితే ట్రై చేశారు. ఒక్క స్టోరేజ్ టైప్ విషయంలో మాత్రం వీళ్ళు ఈసారి కూడా UFS 2.2 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేశారు. మినిమం UFS 3.1 స్టోరేజ్ టైప్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా ఒపీనియన్. కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే వీళ్ళు క్లీన్ OS ప్రొవైడ్ చేయడం వల్ల
అలాగే వీళ్ళ ఓఎస్ ఆప్టిమైజేషన్ కూడా బాగుండడం వల్ల ఈ 2.2 స్టోరేజ్ సరిపోతుందని ప్లస్ బాగుంటుందని చెప్తున్నారు. ఇదేం అబద్ధమేం కాదు, వీళ్ళ ఓఎస్ ఆప్టిమైజేషన్ నిజంగానే బాగుంటుంది, దానివల్ల పర్ఫార్మెన్స్ కూడా బెటర్గానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇంకొన్ని చిన్న విషయాల్లో కూడా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. కానీ ముఖ్యంగా ఇది బడ్జెట్ మొబైల్ అవడం వల్ల కొన్ని విషయాల్లో అయితే వీళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందని అనిపించింది. అవేంటంటే ఈసారి కూడా వీళ్ళు ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. అదేం పెద్ద మైనస్ పాయింట్ ఏం కాదు, 5000 mAh బ్యాటరీ అనేది మంచి బ్యాటరీయే. వీళ్ళ లెవెల్ ఆఫ్ ఓఎస్ ఆప్టిమైజేషన్కి ఈ 5000 mAh బ్యాటరీ అనేది మంచి బ్యాటరీ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు సింగిల్ స్పీకర్కి బదులు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా ఒపీనియన్. అలాగే ఈ ప్రైస్ సెగ్మెంట్లో 3.5mm ఆడియో జాక్ని కూడా రిమూవ్ చేయకుండా ఉండాల్సిందని నాకు అనిపించింది. ఆడియో ఎంతూసియాస్ట్స్కి, ఆడియో ఫైల్స్కి ఇది ఒక రకంగా డిసప్పాయింట్మెంట్ అనే చెప్పుకోవాలి. ఒక్క హెవీ గేమింగ్ విషయంలో తప్ప ఒక రకంగా మీడియం గేమర్స్కి ఇది బాగానే ఉంటుంది. ఈ ప్రైస్ రేంజ్కి అయితే ఈ కెమెరా సెటప్ ఎక్సెప్షనల్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. అలాగే మల్టీమీడియా కన్జంప్షన్కి 120 Hz రిఫ్రెష్ రేట్తో 3000 nits పీక్ బ్రైట్నెస్తో ఇది ఒక మంచి డిస్ప్లే అవుతుంది. అలాగే ఈ మొబైల్ మనకు ఎలాంటి బ్లోట్వేర్ లేకుండా ఒక మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రైస్ రేంజ్లో ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ మొబైల్ని అయితే సజెస్ట్ చేయొచ్చు. నేనైతే మాకు హెవీ గేమింగ్ కావాలి, గేమింగ్ కోసమే మేము ఒక మొబైల్ని కొనుక్కోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి తప్ప వేరే ఎవరికైనా సరే ఈ మొబైల్ని రికమెండ్ చేస్తాను. ఈ మొబైల్ అయితే బాగుంది, గుడ్ జాబ్ CMF అండ్ నథింగ్. మీకు ఈ మొబైల్లో నెగిటివ్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి, మన వ్యూవర్స్ కూడా చూసి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను, కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.